హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ కేసులో అల్లు అర్జున్కి ఎలాంటి శిక్ష పడబోతోంది, సో చాలా ఆసక్తికరంగా మారింది. ఒక 2 సెషన్ల కింద అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అలాగే మెడికల్ టెస్టుల కోసం గాంధీ హాస్పిటల్కి కూడా తరలించారు. ఆ తర్వాత చెర్లపల్లి జైలుకి పంపిస్తారనే ఒక టాక్ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూతో మనతో మాట్లాడడానికి జూమ్ కాల్లో మనతో పాటు అడ్వకేట్ రాజేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన పలకరిద్దాము. హలో సార్. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నా సార్. సార్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకు అల్లు అర్జున్ పైన పెట్టిన కేసులు ఏంటి, అసలు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది సార్? ఇప్పుడు యాక్చువల్ గా అల్లు అర్జున్ గారి పైన 2 సెక్షన్లు అయితే మనకు ఎఫ్ఐఆర్ లో కనిపిస్తున్నాయండి. 105 వచ్చేసి కల్పబుల్ హోమిసైడ్. ఓకే, అదే కొంచెం డేంజర్ సెక్షన్. యాక్చువల్ గా 5 to 10 years పనిషబుల్ అఫెన్స్ అండి, అది నాన్ బెయిలబుల్ కిందికి వస్తుంది. అండ్ సెక్షన్ 118 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారము మనకు నిన్న ఏదైతే జర్నలిస్ట్ల పైన మోహన్ బాబు గారు చేసిన సెక్షన్ ఏదైతే సేమ్ అదే సెక్షన్ పడింది. దానికి వచ్చేసి 2 years పనిషబుల్ అఫెన్స్. అది పెద్ద మనకు తీవ్రతరం కాకుండా సెక్షన్ 105 మనకు 5 to above 7 years కాబట్టి నాన్ బెయిలబుల్ కాబట్టి కొంచెం భయపడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఆల్రెడీ అల్లు అర్జున్ గారు లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. అది ఇప్పుడు 4 o'clock హీరింగ్ ఉందండి, ఒక 10-15 నిమిషాల్లో. సో దాంట్లో మనకి ఏమంటుంది అంటే మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే మనం ఒక గెస్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ జడ్జిమెంట్. ఆ గెస్ ఏమంటుంటే, కోర్టు వాళ్ళు పోలీస్ వాళ్ళకు విచారణకు సహకరించాలని, అంటే X41A సిఆర్పిసి ఇప్పుడు 35N బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారము నోటీస్ తీసుకొని విచారణకు సహకరించాలని, ప్లస్ ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలని, ఆ విధంగా మనకు క్వాష్ పిటిషన్ డిస్పోజ్ అయ్యే అవకాశం అయితే కొంచెం ప్రాబిలిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు 4 o'clock కి లంచ్ మోషన్ కి పర్మిషన్ కూడా అదేంటి పర్మిషన్ ఇస్తుంటే యాక్సెప్ట్ చేశారు జడ్జి గారి దగ్గర. ఇప్పుడు 4:30 కల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించని ఒక అవకాశం ఉందండి. అంటే ఇప్పుడు సార్, గతంలో ఇలాగే సో అమ్మాయి కేసులో జానీ మాస్టర్ వెళ్ళినప్పుడు సో నేషనల్ అవార్డు కూడా లాక్కున్నారు. ఎఫ్ఐఆర్ క్రియేట్ అయింది అని, అంటే నేరం రుజువైంది లేదు పక్కన పెడితే, సో ఎఫ్ఐఆర్ ఒకటి వచ్చింది, కోర్టుకి వెళ్ళారు అని చెప్పేసి నేషనల్ అవార్డు కూడా వెనక్కి లాక్కున్నారు. ఇప్పుడు కూడా మరి నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ దాన్ని ఏమన్నా వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? లేదండి, ఇప్పుడు జానీ మాస్టర్ ది 376 గ్రీవియస్ కేసు అవుతుంది. అది యాక్చువల్ పోక్సో ఉంది, దాంట్లో రేప్ కేసు ఉంది. అది మామూలుగా క్యారెక్టర్ కి సంబంధించిన కేసు అది యాక్చువల్ గా. ఇదేమో పబ్లిక్ లో సంబంధించిన కేసు. ఈ కేసుని మీరు దాదాపు లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ 7 తర్వాత పల్లవి ప్రశాంత్ రిలీజ్ అప్పుడు జరిగిన కేసుగా కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు బిగ్ బాస్ 7 రిలీజ్ పల్లవి ప్రశాంత్ రిలీజ్ అయ్యేటప్పుడు పోలీస్ వాళ్ళు కంపల్సరీగా పల్లవి ప్రశాంత్ గారికి ఇన్స్ట్రక్షన్ చేశారు, మీరు బయటికి రావద్దు, మీరు ఈ రూట్ లో కాకుండా వేరే రూట్ లో వెళ్ళండి, అదర్వైజ్ స్టాంప్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ కంప్లీట్ గా పల్లవి ప్రశాంత్ చెప్పినా వినలేదు కాబట్టి ఒకసారి అరెస్ట్ చేశారు. దాన్ని మేము బెయిల్ ఒక 24 hours 48 hours ఇప్పించాము. ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ గారు బెనిఫిట్ షోకి అదేంటి ప్రొడ్యూసర్ గారు సంధ్యా థియేటర్ వాళ్ళు అందరూ పోలీస్ వాళ్ళ పర్మిషన్ తోనే బెనిఫిట్ షో చేశారు. మనం వాట్ ఈస్ బెనిఫిట్ షో అనేది కూడా మనం ఇంతకు డిస్కస్ చేసుకున్నాం. బెనిఫిట్ షో అంటే ఏంటి? గవర్నమెంట్ పోలీస్ అథారిటీస్ బెనిఫిట్ షోకి ఫ్యాన్స్ కోసము దాని నుంచి వచ్చే డబ్బులు చారిటబుల్ ట్రస్ట్ కోసం డొనేట్ చేయడానికి బెనిఫిట్ షో మనం ఎక్కువగా యూజ్ చేసాం. అన్ని సినిమాలకు కూడా బెనిఫిట్ షో పర్మిషన్ ఇవ్వరు. అంటే ఒక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు సిస్టమ్ హ్యాస్ అ నాలెడ్జ్ ఆఫ్ ద బెనిఫిట్ షో. పోలీస్ అథారిటీస్, లా అండ్ ఆర్డర్, కలెక్టర్ నుంచి రెవెన్యూ అథారిటీస్ వరకు బెనిఫిట్ షో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి it is a system responsibility also to take care about the crowd and stampage which is going to happen. ఇప్పుడు సపోజ్ నేను ఏమంటున్నా అంటే, మామూలుగా నేను ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తానండి, దర్శనం చాలా సులభంగా అయిపోతుంది. January 1st వెళ్తే దాదాపు ఒక 1000 మంది వస్తారు కాబట్టి అక్కడ ఉన్న ఆలయ మేనేజ్మెంట్ కానీ పోలీస్ అథారిటీస్ కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే ఇప్పుడు జనాలు తిరిగి రావాలి అనే సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు పోలీస్ దగ్గర, లా అండ్ ఆర్డర్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ గెస్ట్ చేసుకుని ఎంతమంది క్రౌడ్ వస్తుందో దాన్ని ఆలోచించుకొని విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెంచుకోవాల్సిన బాధ్యత లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర, అల్లు అర్జున్ ఏం కాదు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ వస్తారండి, పెరేడ్ గ్రౌండ్ లో సభ పెట్టారు, దాంట్లో ఎవరో ఒకరో ఇద్దరు ఇట్లా స్టాంప్ అయ్యి నరేంద్ర మోడీ తీసుకుపోయి జైలు వేస్తారా? అది కాదు. ఇట్ ఇస్ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ అబౌట్ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇంటెలిజెన్స్ విజిలెన్స్ ఉన్నది ఎందుకంటే దానికోసమే కదా. ఇంటరప్షన్ క్వశ్చన్ సార్ ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రౌండ్స్ లో సార్ చిన్న క్వశ్చన్ సార్, డౌట్ ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ వస్తాడనే ఇన్ఫర్మేషన్ ఉండబట్టి
సో పోలీస్ అదే అదంతా కూడా క్రౌడ్ అంతా కూడా కంట్రోల్ చేస్తారు. బట్ ఇక్కడ వితౌట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాడు అని ఒక ఎలిగేషన్ ఉంది. సో దానికి ఏం చెప్తారు? వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే బెనిఫిట్ షోకి సిస్టమే పర్మిషన్ ఇస్తుంది. లా అండ్ ఆర్డర్ ఇట్ సెల్ఫ్ పోలీస్ అథారిటీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ చేసుకొని మనకు పర్మిషన్ ఇస్తారు కాబట్టి పోలీస్ అథారిటీ వారికి నాలెడ్జ్ లేదని మనం ఎట్లా చెప్పగలుగుతామండి. సో ఈ గ్రౌండ్స్ మీద మనకు హైకోర్టులో అయితే ఒక చిన్న పాజిటివ్ రిలీఫ్ అయితే దొరకడానికి ఒక అవకాశం ఉంది. ప్రేయర్ కూడా అదే ఉంది కాబట్టి విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ నెక్స్ట్ 30 minutes వాట్ విల్ హ్యాపెన్. ఇంకొక క్వశ్చన్ సార్ ఏంటంటే, సంజయ్ థియేటర్ దగ్గర చనిపోయిన బాధితురాలు ఎవరైతే ఉందో వాళ్ళ కుటుంబీకులు కాకుండా సో వేరే పొలిటికల్ ఒక శక్తులు పనిచేస్తున్నాయి కేసు వెనకాలని ఒక టాక్ వినిపిస్తుంది. వాళ్ళు కేసు పెట్టలేదని ఒకటి వినిపిస్తుంది. ఇది కరెక్టేనా? పొలిటికల్ ఆయన ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడ ఎంపీ కూడా మాట్లాడడానికి కూడా ప్రతి ఒక్కరికి సినిమాలకు పాలిటిక్స్ కి ప్రతి ఒక్క చిన్న విషయానికి లింక్ పెట్టడం మంచిది కాదండి. అది మంచి శబ్దత కాదు యాక్చువల్ గా. ఆయన ఏదైనా ఎంపీ ఎమ్మెల్యే నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరో కమ్ పొలిటీషియన్, అట్లాంటి వాళ్ళకి పొలిటికల్ కి సినిమాకి లింక్ పెడితే బాగున్నది. ఆయన ఇంతవరకు ఏ రాజకీయానికి అఫీషియల్ గా మద్దతు పరకలే. ఏ రాజకీయ పార్టీకి ఏదో కర్నూలులో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తే ఏదో చిన్న ఫ్రెండ్ కు మద్దతు యాజ్ ఎ పర్సన్ గా మద్దతు ఇచ్చారు కానీ యాజ్ ఎ పార్టీ పరంగా మద్దతు ఇవ్వలేదు. సో ఇక్కడ సామవేద్ దండోపాధ్యాయులు దీనివల్ల పొలిటికల్ కి ఒక ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ దీనికి తెలంగాణలో ఏమి ఒకటి ఎక్కువ హెచ్చు తగ్గులు ఏం కావండి. ఇది పొలిటికల్ కి రిలేటెడ్ సంబంధించిన కేసు అసలే కాదు. ఆల్రెడీ సీఎం గారు కూడా మనకు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది మాకు సంబంధం లేదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు. పోలీస్ వాళ్ళు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంతే ఇక్కడ అంతే. అయితే సాయంత్రం 4 గంటలకి మీ నాలెడ్జ్ ప్రకారం బెయిల్ వచ్చే అవకాశమే ఉందంటారు? అంటే బెయిల్ అని కాదండి, ఇక్కడ బెయిల్ అని కాదు. మనకు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసుని దృష్టిలో ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి, ఇమీడియట్ అరెస్ట్ అవసరం లేదు. ఇట్స్ నాట్ ఎ బెయిల్. ఇప్పుడు బెయిల్ అంటే ఏంటంటే, ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్. అది ఏ లేదు. మన అల్లు అర్జున్ గారు మామూలుగా ఎఫ్ఐఆర్ డిస్పోజ్ చేయమనే అవకాశం అడిగారు. ఎఫ్ఐఆర్ లో మామూలుగా 41A ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అయితే సాయంత్రం 4 గంటలకి మీ నాలెడ్జ్ ప్రకారం బెయిల్ వచ్చే అవకాశమే ఉందంటారు? అంటే బెయిల్ అని కాదండి, ఇక్కడ బెయిల్ అని కాదు. మనకు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసుని దృష్టిలో ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి, ఇమీడియట్ అరెస్ట్ అవసరం లేదు. ఇట్స్ నాట్ ఎ బెయిల్. ఇప్పుడు బెయిల్ అంటే ఏంటంటే, ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్. అది ఏ లేదు. మన అల్లు అర్జున్ గారు మామూలుగా ఎఫ్ఐఆర్ డిస్పోజ్ చేయమనే అవకాశం అడిగారు. ఎఫ్ఐఆర్ లో మామూలుగా 41A ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ.